అసామాన్య ధీరోదత్తత వజ్ర సంకల్పంతో చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి బలహీనంగా ఉన్న భారతావనిని ఏకతాటిపైకి తెచ్చి అఖండ భారతానికి ఊపిరిపోసిన భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారత ప్రజానీకం ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పిస్తుంది. ఐక్యతా పునాదులపై పురుడు పోసుకున్న ఆయన అంకుటిత దీక్షకు ప్రతిరూపమే నేటి మన స్వేచ్ఛా భారతం. ప్రజలు మెచ్చిన నాయకునిగా చరిత్రలో నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత విశేషాలపై విజయవాడ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి వీరోచితంగా పోరాడారు. అందులో కొందరే మహానేతలుగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. వారిలో గొప్ప నేతగా, ఉక్కు మనిషిగా ఖ్యాతిగాంచిన మహామనిషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈరోజు సర్దార్ పటేల్ భారతదేశ సమైక్యత సమగ్రతల కోసం చేసిన కృషికి నివాళిగా భారత ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీని ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఆధునిక భారతదేశ నిర్మాతగా మహోన్నత ఐక్యతావాది అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లిష్ట పరిస్థితుల్లో దృఢ నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్రపటం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు నిండైన ఆకారంలో మనకు కనిపిస్తోంది. ఈ ఘనత దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ పటేల్కే దక్కుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారత్తో కలిపి ఐక్య భారతాన్ని రూపొందించారు. దేశ సమైక్యత సమగ్రతల పట్ల ఆయనకు గల దృఢ సంకల్పమే యావత్ భారతాన్ని ఏకం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో 1875 అక్టోబర్ 31న లార్డ్ భాయ్ పటేల్, జవేరీ భాయ్లకు 4వ సంతానంగా పటేల్ జన్మించారు. 1910లో లండన్ వెళ్లి బ్యారిస్టర్ చదువుకొని 1913లో స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన అహ్మదాబాద్లో న్యాయ వృత్తి చేపట్టి అనతి కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తరువాత గాంధీజీ పిలుపు మేరకు 1914లో న్యాయవాద వృత్తిని విడిచిపెట్టి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. గుజరాత్లోని ఖేడా, బోర్సద్, బార్దోలి ప్రాంతాల్లో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, రైతుల ఉద్యమాలతో గుజరాత్లోని అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఒకరయ్యారు ఆయన. ఆ ఉద్యమాలు విజయవంతం కావడంతో ప్రజలు సర్దార్ బిరుదుతో పిలవటం ప్రారంభించారు. సహాయ నిరాకరణోద్యమం, స్వరాజ్ ఉద్యమం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమాల్లో సర్దార్ పటేల్ కీలక భూమిక పోషించారు. పాశ్చాత్య వేషధారణను త్యజించి జీవితాంతం కొత్త ధోవతులను మాత్రమే ధరించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంలోనూ అనంతర కాలంలో ఆయన అనేక సార్లు జైలు జీవితాన్ని గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికి 562 సంస్థానాలు వేరుగా ఉండేవి. పటేల్ చూపిన చొరవ, పట్టుదల, శక్తియుక్తులతో ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. మిగిలిన జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు ఉంటే స్వతంత్ర దేశంగా ఉంటామని, లేని పక్షంలో పాకిస్తాన్లోనైనా కలుస్తామని, భారత్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కలవబోమని ప్రకటించుకున్నాయి. దీంతో పటేల్ ఉక్కు సంకల్పంతో ఎంతో చాకచక్యంగా జునాగఢ్ను భారత్లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన తర్వాత భారత్లో నైజాం విలీనం కాకుంటే దేశ సమగ్రత, సమైక్యతకు ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని ముందే భావించిన పటేల్ ఈ ప్రమాదాలను నివారించడానికి దేశ ఏకీకరణే ఏకైక మార్గమని భావించారు. 1948 సెప్టెంబర్ నెలలో పోలీస్ యాక్షన్ ప్రకటించి మొత్తం నైజాం ఏరియాను భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుంది. దేశ సౌభాగ్యమంతా యువత చేతుల్లోనే ఉందంటూ యువశక్తిని ఉత్తేజపరిచిన పటేల్ ముందు చూపు, ఆయన చూపిన చొరవ, నేర్పరితనం, బుద్ధి సూక్ష్మత, గుండె ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఏ అంశాన్నైనా ముక్కుసూటిగా ధైర్యంగా చెప్పే ధీశాలి సర్దార్ పటేల్ స్వరాన్ని విందామా? हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिल-मिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए, कोई भी कौम हो।
हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है, हमें निश्चय करना चाहिए। जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें। సంకల్ప బలమే భారతదేశ ఐక్యతను సుసాధ్యం చేసింది. అందుకే సర్దార్కు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి అనే బిరుదిచ్చారు. భారతదేశ సమైక్యతకు మార్గం చూపింది పటేల్ బహుముఖ నాయకత్వమే. స్వాతంత్ర్యానంతర నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత సివిల్ సర్వీసుల పునర్వ్యవస్థీకరణ ఘనత కూడా సర్దార్ పటేల్కే దక్కుతుంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన పటేల్కు ఆయన మరణానంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించి గౌరవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2014లో గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్టాట్యూ ఫర్ యూనిటీ పేరిట నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహం భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాక సర్దార్ పటేల్కు భారత్ అర్పించే ఘన నివాళిగా కూడా విరాజిల్లుతోంది. సర్దార్ పటేల్కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చిహ్నంగా దేశ సమైక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. విగ్రహం వద్ద నిర్మించిన గ్యాలరీలో ఏకకాలంలో 200 మంది వీక్షించే అవకాశాన్ని కల్పించారు. సంస్థానాలను విలీనం చేయటం ద్వారా దేశ సమైక్యత సమగ్రతలను ప్రపంచానికి చాటి చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల, కార్యదక్షత, ఉక్కు సంకల్పం నవభారతానికి బాటలు వేయటమే కాకుండా నేటి ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఐక్యతా స్ఫూర్తితో నడవడమే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందించే ఘన నివాళి.